45 కోట్ల బడ్జెట్, వచ్చింది మాత్రం 17 కోట్లే. స్వప్న సినిమా ఛాంపియన్ ఎందుకు డిజాస్టర్ అయ్యింది? అసలు కారణాలు ఇవే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సాధారణంగా స్వప్న సినిమా బ్యానర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మహానటి, సీతారామం, కల్కి లాంటి క్లాసిక్ హిట్స్ కదా. వాళ్ళు సినిమా తీస్తున్నారంటే కంటెంట్ గ్యారంటీ, మినిమం హిట్ గ్యారంటీ అని మనం బ్లైండ్గా నమ్మేస్తాం. సీన్ రివర్స్ అయ్యింది భయ్యా. క్రిస్మస్కి ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఛాంపియన్ సినిమా పరిస్థితి చూస్తే నిజంగా బాధేస్తుంది. ఏకంగా 45 కోట్ల భారీ బడ్జెట్, కాని చేతికొచ్చింది ఎంత? థియేటర్లో సినిమా కొన్నవాళ్ల పరిస్థితేంటి? అసలు అంత మంచి బ్యానర్ నుంచి వచ్చిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు బోల్తా కొట్టింది? ఫుట్బాల్ ఆటతో ఊరిని కాపాడటం ఏంటి? ఈరోజు వీడియోలో ఛాంపియన్ సినిమా ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్, లాభనష్టాల లెక్కలు, సినిమా ఫెయిల్ అవడానికి గల అసలు కారణాలు పూసగుచ్చినట్టు మాట్లాడుకుందాం. మేకర్స్కి మిగిలింది నష్టమా, లేక నెట్ఫ్లిక్స్ డీల్ వాళ్ళని గట్టెక్కించిందా? పదండి చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా బేసిక్స్ మాట్లాడుకుందాం. గత నెల అంటే డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ కానుకగా రోషన్ మేకా హీరోగా నటించిన ఛాంపియన్ రిలీజ్ అయ్యింది. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కలిసి నిర్మించిన సినిమా ఇది. పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా అనగానే అందరిలోనూ ఆసక్తి కలిగింది. కాని ఈరోజు అంటే జనవరి 19, 2026 నాటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది. ఫలితం చూస్తే క్లియర్ కట్ కమర్షియల్ ఫెయిల్యూర్, ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ వైపు వెళ్ళింది. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల 45 నుండి 47 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక యంగ్ హీరో మీద పీరియడ్ డ్రామా కోసం ఇంత ఖర్చు పెట్టడం నిజంగా సాహసమే. కాని ఆ సాహసం బాక్సాఫీస్ దగ్గర పేలలేదు. మొత్తం రన్లో ఈ సినిమా సాధించిన వరల్డ్ వైడ్ గ్రాస్ కేవలం 17 కోట్లు మాత్రమే. మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్, పెట్టింది 45 కోట్లు, వచ్చింది 17 కోట్లు గ్రాస్. ఇందులో ట్యాక్స్లు, థియేటర్ రెంట్లు పోను ప్రొడ్యూసర్కి లేదా డిస్ట్రిబ్యూటర్కి వచ్చే షేర్ ఇంకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం డే వైజ్, ఏరియా వైజ్ లెక్కలు చూద్దాం. అప్పుడే మనకు డ్రాప్ ఎలా ఉందో అర్థమవుతుంది. రిలీజ్ రోజు పర్వాలేదు అనిపించుకుంది. 2.75 కోట్లు నెట్ వచ్చింది. ఓపెనింగ్ ఓకే అనిపించినా బడ్జెట్తో పోలిస్తే ఇది తక్కువే. డే 2 ఫ్రైడే ఇక్కడే దెబ్బపడింది. రెండో రోజే కలెక్షన్స్ సగానికి పడిపోయి 1.50 కోట్లు మాత్రమే వచ్చింది. టాక్ బాగోలేదు అనే సిగ్నల్ ఇక్కడే వచ్చేసింది. శని, ఆదివారాలు కొంచెం పెరిగినా 1.70 కోట్ల దగ్గరే ఆగిపోయింది. డే 5 మండే, ఇక మండే టెస్ట్లో సినిమా కంప్లీట్గా ఫెయిల్ అయ్యింది. కేవలం 75 లక్షలు. ఇలా తగ్గుతూ రెండో వారం చివరికి వచ్చేసరికి రోజుకి 15 లక్షలు. మొత్తంగా చూసుకుంటే టోటల్ ఇండియా నెట్ 12.40 కోట్లు. ఓవర్సీస్ కలెక్షన్ 2.40 కోట్లు. వరల్డ్ వైడ్ గ్రాస్ 17.00 కోట్లు. నిజానికి ఈ సినిమా థియేటర్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 22 కోట్లు షేర్ లేదా నెట్ రికవరీ రావాలి. కానీ అందులో సగం కూడా రాలేదు. దీనివల్ల థియేటర్ ఓనర్లు, సినిమాని నమ్మికొన్న బయ్యర్లు గట్టిగానే నష్టపోయారు. సరే, కలెక్షన్స్ పక్కన పెడితే అసలు కంటెంట్లో లోపం ఎక్కడ జరిగింది? స్వప్నదత్ గారు, ప్రియాంక దత్ గారు జడ్జిమెంట్లో ఎందుకు మిస్ఫైర్ అయ్యారు అని విశ్లేషిస్తే ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1. లాజిక్ లేని క్లైమాక్స్. సినిమా కథ 1948 భైరాన్పల్లి బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. రజాకార్ల అరాచకాలు, రెబల్స్ పోరాటం వినడానికి చాలా సీరియస్గా ఉంది కదా. కాని క్లైమాక్స్లో ఊరిని రజాకార్ల నుండి కాపాడటానికి ఫుట్బాల్ ఆడటం ఏంటి భయ్యా? ఊరిమీదకి కత్తులు, తుపాకులు పట్టుకొస్తుంటే మనం గోల్ వేసి గెలుస్తామనడం ఆడియన్స్కి, క్రిటిక్స్కి అస్సలు నచ్చలేదు. ఒక సీరియస్ హిస్టారికల్ డ్రామాని స్పోర్ట్స్తో కలపడం బెడిసికొట్టింది. నమ్మశక్యంగా లేదు, ఇల్లాజికల్ అని రివ్యూలు వచ్చాయి. 2. స్లో స్క్రీన్ ప్లే మరియు రన్ టైం. సినిమా రన్ టైం ఏకంగా 169 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటల 50 నిమిషాలు. ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టనిపించింది. కథలో ఎమోషనల్ డెప్త్ మిస్ అయ్యింది. పేపర్ మీద పాయింట్ బావున్నా తెరమీదకొచ్చేసరికి ఆ ఫీల్ రాలేదు. 3. కాస్టింగ్ మరియు యాస. హీరో రోషన్ మేకా చాలా కష్టపడ్డాడు, నో డౌట్. కాని ఒక విప్లవ నాయకుడికి ఉండాల్సిన ఫిజిక్, ఆ గంభీరత్వం సెట్ అవ్వలేదు అని కొంతమంది విమర్శకులు అన్నారు. ఇక ఆయన మాట్లాడే తెలంగాణ యాసలో ఈ తరం స్లాంగ్ వినిపించింది. 1940 నాటి ఫీల్ రాలేదు. 4. టికెట్ రేట్లు మరియు పోటీ. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దానికి తోడు బెంగళూరు లాంటి సిటీల్లో
టికెట్ రేట్లు ₹250 ఉండటం కూడా మైనస్ అయ్యింది. ఫ్యామిలీస్ అంత రేటు పెట్టి ఫ్లాప్ టాక్ ఉన్న సినిమాకి ఎందుకు వెళ్తారు? పైగా క్రిస్మస్కి వేరే సినిమాలు కూడా పోటీలో ఉండటం వల్ల జనం అటువైపు మళ్లారు. ఇప్పుడు ఫైనల్గా ప్రొడ్యూసర్ పరిస్థితేంటి? రోడ్డున పడ్డారా? లేదు. అక్కడే ఉంది ట్విస్ట్. ఈ సినిమా థియేటర్లో పోయినా నెట్ఫ్లిక్స్ రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సంస్థ సుమారు 16 కోట్లకు కొనుగోలు చేసిందట. వరల్డ్ వైడ్ థియేట్రికల్ గ్రాస్ 17 కోట్లు, నెట్ఫ్లిక్స్ డీల్ 16 కోట్లు. ఇవి రెండు కలిపితే ప్రొడ్యూసర్కి కొంత రికవరీ అయితే వచ్చింది. కాని బడ్జెట్ 45 కోట్లు కాబట్టి టోటల్గా చూసుకుంటే ఇది నష్టాల ప్రాజెక్టే. కంప్లీట్గా సేఫ్ అయితే కాలేదు. ఇక అందరూ ఎదురుచూస్తున్న ఓటీటీ అప్డేట్ విషయానికి వస్తే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ వారు అఫీషియల్ డేట్ని లాక్ చేసేశారు. ఈ శుక్రవారమే, అంటే జనవరి 23, 2026 నుంచే ఛాంపియన్ స్ట్రీమింగ్కి వచ్చేస్తోంది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉండబోతోంది. థియేటర్లో మిస్సైనవాళ్లు లేదా అసలు 45 కోట్లు పెట్టి ఏం తీశారో చూద్దామనుకునేవాళ్లు ఈ జనవరి 23న నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఛాంపియన్ సినిమా అసలు కథ. దీన్ని బట్టి మన టాలీవుడ్ నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: కేవలం బడ్జెట్ పెడితే సరిపోదు. కథలో సోలుండాలి, లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పీరియడ్ డ్రామాలు తీసేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. స్వప్న సినిమా లాంటి మంచి బ్యానర్ నుంచి ఇలాంటి అవుట్పుట్ రావడం నిజంగా దురదృష్టకరం. మీలో ఎంతమంది ఈ సినిమాని థియేటర్లో చూశారు? మీకు నచ్చిందా? లేదా పైన చెప్పిన కారణాలతో మీరు ఏకీభవిస్తారా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.